లోకి షాకింగ్ విషయాలు వస్తున్నాయి. ఓ ట్రక్లో డ్రోన్స్ తీసుకొచ్చి దాడులు చేసింది యుక్రెయిన్. చివరి డ్రోన్ టేక్ ఆఫ్ అయిన సెకండ్లలోనే పేలిపోయింది ట్రక్ అంటే అర్థం చేసుకోవచ్చు ఎంత ప్రీ ప్లాన్డ్ గా ఇక్కడ ప్లాన్ చేసుకుంది యుక్రెయిన్ అనేది. ఒక్కసారి ఆ విజువల్స్ మీరు చూడొచ్చు. ఇదిగో ఇదిగో అదే 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 ఆ విజువల్ మీరు చూడొచ్చు. అక్కడ ఒక ట్రక్ తీసుకొచ్చి పెట్టింది. ఆ ట్రక్ నుంచి డ్రోన్స్ ని ఒకటి తర్వాత ఒకటి రిలీజ్ చేసింది యుక్రెయిన్. ఎవరి మీదకి? రష్యా మీదకి మీరు చూడొచ్చు ఆ విజువల్ని. అవి అదిగో ఆ ట్రక్ మీరు చూస్తున్నారు కదా దూరం నుంచి. అదిగో ఆ ట్రక్లోని ఆ డ్రోన్స్ని తీసుకొచ్చి అక్కడి నుంచి రిలీజ్ చేసింది. ఆ రిలీజ్ చేసిన తర్వాత రష్యా అధికారులు అక్కడికి చేరుకునే ప్రయత్నం చేస్తారు. దూరం నుంచి మీరు చూస్తే ఆ విజువల్ చూస్తే మీకు అర్థమవుతుంది. దూరం నుంచి ఎందుకంటే పిక్సెల్ అవుట్ అవుతుంది. మీరు చూస్తే కనుక కాదు ఆ విజువల్ చూడండి. పైన ఇద్దరు వ్యక్తులు ఉన్నారు. ఒకదాని తర్వాత ఒకటి డ్రోన్స్ని రిలీజ్ చేస్తూ ఉంటారు. ఆ ఎక్స్క్లూజివ్ విజువల్స్ మీరు చూస్తున్నారు ఆర్టీవీ స్క్రీన్ మీద. చివరి డ్రోన్ టేక్ ఆఫ్ కాగానే ఏం జరుగుతుందో మీరు చూస్తే మీరే షాక్ అవుతారు. ఎవరైనా హోల్డర్ అంటే అలాగే హోల్డర్ అయ్యే ప్రయత్నం చేయండి. ఎందుకంటే ఆఖరి విజువల్ మీకు షాకింగ్గా అనిపిస్తుంది. ముందే చెప్తున్నాను, దీస్ ఆర్ ద డిస్టర్బింగ్ విజువల్స్, వ్యూయర్ డిస్క్రిప్షన్ ఈస్ అడ్వైజ్డ్. ఈ కథను మిమ్మల్ని కాస్త కలవరపరచవచ్చు, అయితే మిమ్మల్ని కలవరపాటు గురి చేయడం ఆర్టీవీ ఉద్దేశం కాదు. కానీ ఇటువంటి కథనాలు చూసినప్పుడు కాస్త కలవరపాటు గురి అవకాశం ఉంటుంది. కాబట్టి దీనికి సంబంధించి తగిన జాగ్రత్తలు తీసుకోవాలని ఆర్టీవీ సూచించడం జరుగుతుంది. ఒకసారి ఆ విజువల్ని మీరు చూసే ప్రయత్నం అదిగో మీరు చూడొచ్చు. అక్కడ అంతకన్నా ముందు దీస్ ఆర్ ద డిస్టర్బింగ్ విజువల్స్, వ్యూయర్ డిస్క్రిప్షన్ ఈస్ అడ్వైజ్డ్. అంతకన్నా ముందు విజువల్ మీరు చూస్తే కనుక ఒక్కసారి ఆ ఫస్ట్ విజువల్ ఫుల్ ఫ్రేమ్కి వెళ్దాం. ఆ తర్వాత దీనికి వచ్చే ప్రయత్నం చేద్దాం. ఒకసారి ఫస్ట్ విజువల్ ఫుల్ ఫ్రేమ్కి వెళ్దాం. ఆ విజువల్ని చూద్దాం. అదిగో ఆ విజువల్ మీరు చూస్తున్నారు కదా. ఇదైన తర్వాత ఐ రిక్వెస్ట్ నెక్స్ట్ విజువల్. డ్రోన్ బయటకు వస్తుంది. ఆ డ్రోన్ బయటకు వచ్చే విజువల్ కూడా మరి కాసేపట్లో నేను మీకు చూపించబోతున్నాను. అంతకన్నా ముందు ఇంకొక విజువల్ ఉంటుంది. ఐ రిక్వెస్ట్ ఒక్కసారి చెక్ చేసి ప్లే చేసే ప్రయత్నం చేయండి. ఆ తర్వాత ఈ సెకండ్ విజువల్కి వెళ్దాం. నాట్ దిస్. ఐ రిక్వెస్ట్ ఒక్కసారి డ్రోన్ బయటకు వస్తుంది. ట్రక్ నుంచి డ్రోన్ బయటకు వచ్చే విజువల్ని చూపించే ప్రయత్నం చేద్దాం. ఆ తర్వాత దీనికి వెళ్ళే ప్రయత్నం చేద్దాం. మరి కాసేపట్లో ఆ డ్రోన్ విజువల్ మీకు చూపిస్తాను. ఆ తర్వాత మీకు అర్థమవుతుంది. బట్ ఆ విజువల్ని కూడా చూపిస్తాను. ఎందుకంటే చాలా మందికి అనుమానం కలగచ్చు, ఆ ట్రక్ నిజంగా డ్రోన్లనే తీసుకువెళ్తుందా లేదా అనేది చెప్పి. ఆ అనుమానాన్ని పటాపంచలు చేసే ప్రయత్నం చేస్తాను మరి కాసేపట్లో విజువల్తో సైతం చూపించి. మీరు విజువల్ చూడొచ్చు. ఆ ట్రక్ మీరు చూస్తున్నారు కదా, అక్కడ ఇద్దరు ఉన్నారు. కొంతమంది పైన ఉన్నారు, కొంతమంది కింద ఉన్నారు, కొంతమంది అది చూస్తున్నారు. ఇదిగో ఆ రెండో విజువల్ ఫుల్ ఫ్రేమ్కి వెళ్ళే ప్రయత్నం చేద్దాం. అదిగో మీరు చూడొచ్చు ఆ ట్రక్. ఒకసారి రెండో విజువల్ ఫుల్ ఫ్రేమ్కి వెళ్ళండి. అదుగు మీరు చూస్తే అధికారులందరూ అక్కడికి చేరుకున్నారు. ఒక వ్యక్తి అదుగు లోపలికి వెళ్తాడు. బయట ఉన్న బ్లూ కలర్ షర్ట్లో మనకు కనిపిస్తున్నాడు కదా, బ్లూ కలర్. ఆ తర్వాత లోపలికి వెళ్ళగానే ఆ ట్రక్ పేలిపోయింది. అదుగు సెల్ఫ్ డిస్ట్రక్టివ్ అంటే లోపలికి ఒక వ్యక్తి వెళ్ళగానే ఈ సమాచారం, దాంట్లో ఉన్న సమాచారం ఎవరికి పొక్కకుండా బయటకు వెళ్లకుండా జాగ్రత్తగా తానంతర తాను కానీ ఒక విధంగా చెప్పాలంటే ఆత్మాహుతి సంబంధించిన అంటూ ఉంటాం కదా, అంటే తమకు తాముగా అవి పేలిపోతాయి. అక్కడున్న ఆ సిస్టమ్ అంతటిని కూడా ధ్వంసం చేసేస్తాయి. అటువంటి ఒక సిస్టమ్ ఆ ట్రక్. అంటే అక్కడ ట్రక్ తీసుకొచ్చి పెట్టారు, డ్రోన్స్ని రిలీజ్ చేశారు, డ్రోన్లతో దాడులకు పాల్పడ్డారు, డ్రోన్లతో అక్కడ వైమానిక స్థావరాలకు సంబంధించి వాటిని పేల్చేశారు, విమానాలని పేల్చేశారు, యుద్ధ విమానాన్ని. ఆ తర్వాత ఈ ట్రక్ నుంచి ఆపరేట్ చేశారు. ప్రస్తుతం ఈ విజువల్కి సంబంధించి ప్రస్తుతం తీవ్రమైన చర్చ జరుగుతోంది. ఎందుకంటే ఇదిగో ఈ విజువల్ ద్వారాని ఇక్కడి నుంచి అధికారులు లోపలికి వెళ్తున్న విజువల్స్ మీరు చూడొచ్చు. లోపల చెక్ చేస్తున్నారు ఏం జరుగుతుంది అనుకుని లోపలికి వెళ్ళారు. ఈ క్రమంలోని మరికొద్ది సేపట్లోనే దానికి సంబంధించిన ఇన్ఫర్మేషన్ తెలుసుకుందాం అనుకునే లోపే అది పేలిపోయింది. తనంతర తానుగా పూర్తిగా పేలిపోయింది. అదిగో లోపలికి వెళ్ళాడు కదా వ్యక్తి, బయట ఉన్న వ్యక్తి మీరు చూడొచ్చు. లోపలికి వెళ్తాడు, వెంటనే ధడేల్ మన పేలిపోయింది. అదిగో అది పేలిపోయింది. ఆ పేలిపోయిన తర్వాత లోపల ఉన్న వ్యక్తి కూడా విగత జీవిగా మారిపోయాడు. ఆ విజువల్ కూడా ఆర్టీవీ దగ్గర ఉంది. ఒక్కసారి ఇక్కడ ఆ విజువల్ని మీరు చూడండి. అదిగో మీరు చూసారు కదా శబ్దం ఏ స్థాయిలో ఉందో.
ఇది యుక్రెయిన్ రష్యా మీద జరిపిన అతిపెద్ద డ్రోన్ దాడి కింద మాట్లాడుకుంటున్న పరిస్థితి. దీని మీద రష్యా కూడా రియాక్ట్ అయింది, రష్యా కూడా ధృవీకరించింది. ఎస్, డ్రోన్లతో యుక్రెయిన్ దాడికి పాల్పడిందంటూ కూడా రష్యా కూడా అంగీకరించిందంటే ఈరోజు డ్రోన్ దాడి ఏ స్థాయిలో రష్యాకు విధ్వంసాన్ని సృష్టించి ఉంటుందో అర్థం చేసుకోవచ్చు. రిమెంబర్, ఇవాళ రష్యాలోని ఎయిర్ బేస్, సబ్మెరైన్ బేస్లపై యుక్రెయిన్ దాడులకు పాల్పడింది. యుక్రెయిన్ డ్రోన్ దాడుల్లో 40కి పైగా ఎయిర్ క్రాఫ్ట్లు ధ్వంసమయ్యాయి. ఇక్కడ ఇంకొక మాట నేను చెప్పే ప్రయత్నం చేస్తున్నాను. మరీ ముఖ్యంగా ఈ ఎయిర్ క్రాఫ్ట్లు ఏవైతే ధ్వంసమయ్యాయో అవి న్యూక్లియర్ బాంబులను తీసుకెళ్లగలవు. న్యూక్లియర్ బాంబులను తీసుకెళ్లే సామర్థ్యం ఉన్న ఎయిర్ క్రాఫ్ట్లవి, యుద్ధ విమానాలవి. వాటిని పేల్చేసింది ఈరోజు. సబ్మెరైన్ బేస్ల మీద యుక్రెయిన్ దాడులకు దిగింది. 3 ఏళ్లుగా 2022 ఫిబ్రవరి నుంచి ఆ యుద్ధం జరుగుతోంది. ఈ 3 ఏళ్ల సంధిలో, ఈ 3 ఏళ్ల కాలంలో ఎప్పుడూ జరిగినంత దారుణం, ఎప్పుడూ జరిగినంత విధ్వంసం, ఎప్పుడూ జరిగినంత వ్యూహాత్మకం, ఎప్పుడూ జరిగినంత డ్రోన్ల దాడి తీవ్రత ఇది ఈ రోజు జరిగిందంటూ కూడా చర్చ జరుగుతోంది. రిమెంబర్, ఎక్కడో 4000 కిలోమీటర్ల దూరంలో ఉన్న ఆ స్థలంలో, ఆ ప్లేస్లో దాడి జరిగింది అంటూ కూడా చర్చ జరుగుతుందంటే అర్థం చేసుకోవచ్చు. పక్కా ప్లాన్ ప్రకారమే రష్యా ఎయిర్ బేస్లపై యుక్రెయిన్ దాడికి తెగబడిందా? ప్రస్తుతం దీనికి సంబంధించి పెద్ద ఎత్తున చర్చ జరుగుతోంది. ఈ నేపథ్యంలో మీరు చూడొచ్చు, ఒక ట్రక్ని తీసుకువెళ్లారు. ఒక ట్రక్లో డ్రోన్లను తీసుకువెళ్ళి ఒక ప్లేస్లో దాన్ని ఏర్పాటు చేసిన తర్వాత, ఒక ప్లేస్లో దాన్ని నిల్చోబెట్టిన తర్వాత, ఆ తర్వాత అక్కడి నుంచి దాడులకు పాల్పడ్డారు. ఇది రిప్రజెంటేటివ్ వీడియోస్ మీకు సెకండ్ బాక్స్లో చూపించే ప్రయత్నం చేస్తున్నాం. రిప్రజెంటేటివ్ వీడియోస్ అవి. ఫస్ట్ బాక్స్లో మీరు చూస్తున్నారు కదా, అవి యథార్థమైన విజువల్స్. అవి ఈరోజు ఘటనకు సంబంధించి తార్కాణం. అవి అక్కడ మీరు చూస్తే కనుక ముందుగా ఆ ట్రక్లో డ్రోన్లను తీసుకొచ్చారు. కట్టల డ్రోన్లను పట్టుకొచ్చి దాంట్లో పెట్టి అక్కడి నుంచి ఒక్కొక్క డ్రోన్ని రిలీజ్ చేశారు. యాక్చువల్లీ ఆ విజువల్ కూడా ఉంది, బట్ కాస్త ఇబ్బందికర వాతావరణం, దాంట్లో కాస్త డిస్టర్బింగ్ విజువల్స్ కాస్త ఎక్కువగా ఉన్నాయి కాబట్టి వాటిని నేను మీకు చూపించలేకపోతున్నాను. బట్ ఆ విజువల్కి సంబంధించి ఒక్కొక్క డ్రోన్ కూడా ఆ ట్రక్ నుంచి బయటకు వచ్చి దాడికి పాల్పడింది. ఒకసారి ఆ దాడికి సంబంధించి విజువల్స్ చూద్దాం, ఆ పేలుడికి సంబంధించి కూడా. అదుగు వ్యూహాత్మకం యుక్రెయిన్ వ్యూహాత్మక దాడి. ఈరోజు రష్యా చరిత్రలోని రష్యా మరిచిపోలేని దెబ్బగా అభివర్ణించుకుంటోంది యుక్రెయిన్. ఎందుకంటే ఏకంగా 40 వైమానిక, మరి ముఖ్యంగా ఆ వైమానిక స్థావరాల మీద దాడి చేసినప్పుడు 40 యుద్ధ విమానాలను పేల్చేసింది, యుద్ధ విమానాలను లేపేసింది. మరి ముఖ్యంగా అవి న్యూక్లియర్ బాంబులను మోసుకు వెళ్ళగల యుద్ధ విమానాలు. రిమెంబర్, అంత శక్తితో టార్గెట్ చేయగలిగిందంటే ఏం చేస్తుందో తెలుసా? ఆ లాంచ్ ప్యాడ్స్ని ఉపయోగించలేదు, లాంచ్ ప్యాడ్స్ కింద ఒక ట్రక్ను ఉపయోగించుకుందంటూ కూడా చర్చ జరుగుతోంది. ఆ విజువల్ మీరు చూస్తున్నారు, అదేదో సాధారణమైన ట్రక్ ఏమో, లేకపోతే దాంట్లో సామాన్లు తీసుకువెళ్తున్నారేమో అనుకున్నారేమో. కాదు, అలా అయితే మీరు ట్రక్లో కాలేసినట్టే. ఎందుకంటే ఆ ట్రక్లో వెళుతోంది సాదా సీదా రవాణా కాదు, అది రవాణాకి కాదు. అక్కడ మరణ మృదంగాన్ని మోగించేందుకు, లేకపోతే యుక్రెయిన్ రష్యా మీద మరి భీకర దాడులకు పాల్పడేందుకు ఉపయోగిస్తున్న డ్రోన్లవి. రష్యాను భయభ్రాంతులకు గురి చేసేందుకు, రష్యాపై దాడి చేసేందుకు యుక్రెయిన్ సిద్ధం చేసుకున్న